ఇంకోటి కొంచెం పెక్యులర్ కేసు అంటే ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ తల కట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి పెట్టాడు. అదొక చాలా అప్పట్లో బాగా ట్రెండ్ అయిన కేసు అది. సో బేసికలీ చిన్న డిస్ప్యూట్, వాళ్ళ అమ్మ నేను అన్నారు తిట్టాడు అని చెప్పేసి ఫ్రెండ్నే. బట్ మాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఏం దొరికిందంటే, మాకు బస్సు అదే టైంకి ఆర్టీసీ బస్సు వెళ్తుండే అక్కడ. సో ఆ డ్రైవరు వాళ్ళందరూ చూసారు అది చంపేయడం వాళ్ళిద్దరిని. సో దాన్ని బట్టి ఎవిడెన్స్ బాగా వచ్చింది మాకు. అంటే హెడ్ తీసుకొచ్చి ఆయనే సరెండర్ అయ్యారు, నేనే చంపేశాను. కానీ మాకు ఆయన చెప్పింది కాకుండా వేరే ఎవిడెన్స్ ఉండాలి కదా. సో అందుకే మేము చూస్తే ఆర్టీసీ బస్సు వాళ్ళు చెప్పారు. అంటే కన్విక్షన్ వచ్చిందండి. ఈ కన్విక్షన్ నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది. అది ఒక ఇంపార్టెంట్ కేసు. ఇంకా మండ్య తర్వాత నేను కార్వార్కి వెళ్ళాను. ఉత్తర కన్నడ అంటాం, ఉత్తర కన్నడ జిల్లా కార్వార్. ఉత్తర కన్నడ జిల్లా కోస్ట్కు ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ డిస్ట్రిక్ట్. 2 years బట్ 1.5 year ఆల్మోస్ట్ కోవిడ్లో ఉంది అది. 1.5 year కోవిడ్ టైమ్. సో ధార్వాడ్ తర్వాత కోస్ట్కు ఉంటుంది, మన ఉడిపి పైన ఉంటుంది. ఉడిపి గోవా మధ్యలో ఉంటుంది అది. మంచి వెదర్ బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్. గ్రీనరీ, ఫారెస్ట్, చాలా మంచి డిస్ట్రిక్ట్. అక్కడే ఉంది సార్ క్రైమ్. అక్కడ మాకు భట్కల్ ఉంది. కొంచెం ఇష్యూ ఉంది కదా భట్కల్. ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క కేసులో బ్రదర్స్ ఉంటారు. ఇండియన్ ముజాహిద్దీన్ పుట్టింది అక్కడే. ఆరిజిన్ అక్కడే. వాళ్ళ మూమెంట్ ఉందంటారా సార్? సింపథైజర్స్ ఉన్నారు ఇంకా ఉంటారు. అంటే మనకి ఏంటంటే వి కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్. అట్లా ఒకవైపు సముద్రం మంచి బాగుంటుంది, ఇటువైపు వీళ్ళు చూస్తుంటే అంత ఎందుకండి. ఇంకా సొసైటీ మనం ఇంకా దాని గురించి కమెంట్ చేయలేం. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వస్తుందా. గోకర్ణ కూడా నాకు వస్తుంది. సో గోకర్ణ, మురుదేశ్వర్, మురుదేశ్వర్, గోకర్ణ టూరిస్ట్ ప్లేస్. అది టూరిస్ట్ ప్లేస్. పెద్ద డిస్ట్రిక్ట్ చాలా. ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి ఆల్మోస్ట్ 300 kilometers అది. ఒక్క నా హెడ్ క్వార్టర్స్ నుండి సిద్ధాపూర్ అని ఉంటుంది బార్డర్, 300 kilometers, 280 kilometers ఆ బార్డర్. పెద్ద డిస్ట్రిక్ట్ చాలా. ఏరియా వైజ్ సెకండ్ బిగ్గెస్ట్ దీనిలో. అక్కడ టూరిస్ట్ ఏరియాలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది. మీకు ఒక మణిపాల్ యూనివర్సిటీ కూడా మీకే వస్తుంది? లేదు, మణిపాల్ ఉడిపికి వస్తుంది. భట్కల్లో అయితే ఇంపార్టెంట్ కేసు, మేము ఒక పాకిస్తాన్ ఆమెను పట్టుకున్నాము. ఆల్మోస్ట్ 10 years నుండి వితౌట్ వీసా ఉంటుంది ఆమె. ఎందుకు? ఇల్లీగల్గా వచ్చింది ఇండియాకి. ఇక్కడే పెళ్లి చేసుకుంది, భట్కల్లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఉన్నారని. అది చాలా పెక్యులర్ కేసు ఉండేది. మరి ఆమె ఎలా పంపించారు అంటే అసలు దొరకడమే చాలా కష్టమైంది. వాళ్ళకి ఏమైందంటే పెద్ద పెద్ద ఇళ్ళు అక్కడ భట్కల్లో, అన్ని పెద్ద పెద్ద ఇళ్ళు, 6 bedroom 7 bedroom ఇళ్ళు. కాంపౌండ్ వాల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎవ్వరు లోపలికి ఏం జరుగుతుందో తెలియదు. కుక్కలు ఉంటాయి. వెళ్తే అన్ని డోర్స్ లాక్ ఉన్నాయి లోపల నుండి. కానీ లోపల బ్రేక్ చేసుకుని వెళ్తే ఎవరు లేరు. చాలాసేపు వెతికాం, ఎవరు దొరకలేదు. అక్కడ మా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చాలా అడమెంట్ ఉండే. మేము ఇంకా 3 hours వెతికాం, ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ఎస్కేప్ అయితే వేరే డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. సో లోపల నుంచి క్లోజ్ ఉందా బయట? లోపల నుండి. లోపల ఎవరు ఉంటారు కదా. అది అని మేము 3 hours వెతికాం, దొరకలేదు మాకు. తర్వాత ఇంక మా కానిస్టేబుల్స్ వాళ్ళు వదలలేదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ ఎక్కడో ఉండే ఉంటారు వీళ్ళు, ఎక్కడ వెతుకుదా. ఒక కబోర్డ్ వెనకాల సీక్రెట్ ప్యాసేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద కబోర్డ్ ఉంది. ఆ కబోర్డ్ తీస్తే దాన్ని ఇట్లా కొడితే దాని వెనకాల ఉంది ఒక డోరు. ఆమె ఉన్న వాళ్ళ 2 పిల్లలు అక్కడ దాచిపెట్టారు. వాళ్ళే దాచుకున్నారు. అట్లా దొరికారు వాళ్ళు. సార్ ఆమె ఎలా వచ్చింది ఇండియాకి? ఇల్లీగల్ రూట్, నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ ఇప్పుడు 10 years బ్యాక్ ఎప్పుడు వచ్చింది. పాకిస్తాన్, నేపాల్ నుంచి క్రాస్ అయింది. ఇక్కడ లవర్ ఉన్నారనా? పెళ్లి చేసుకుంది ఇక్కడ. అబ్బాయి కోసం వచ్చింది ఆమె. యాక్చువల్లీ అక్కడ నవాయితీ కమ్యూనిటీ అంటూ ఉంటుంది భట్కల్లో. వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ కరాచీలో నవాయితీస్ ఉంటారు. ఆయన హైదరాబాద్లో కూడా ఉన్నారు. అవును. సో నవాయితీస్ వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. విజిటింగ్ వీసా మీద వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారు. అట్లా. మరి అమ్మాయి ఎలా రాకుండా ఇల్లీగల్గా వచ్చింది? ఇల్లీగల్గా వచ్చింది. ఇల్లీగల్గా వచ్చి 10 years ఆల్మోస్ట్ ఉంది అక్కడ. మరి ఏం చేశారంటే అమ్మాయిని? డిపోర్ట్ చేశారు, పిల్లలతో సహా డిపోర్ట్ చేశారు. హస్బెండ్ ఇక్కడే ఉన్నారు. సో అది ఒకవేళ ఇక్కడ ఉండాలనుకోండి ఏం చేయాలి? లేదా ఈయన అక్కడ వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి? ఈయన వెళ్ళిపోవచ్చు.
యూ కెన్ అప్లై ఫర్ వీసా. ఇది ఆమె కూడా అప్లై చేయొచ్చు విజిటింగ్ వీసా, బట్ సిన్స్ షీ హ్యాస్ అ క్రిమినల్ కేస్ నౌ. ఆమె క్రిమినల్ కేసు ఉంది, వాళ్ళ హస్బెండ్ మీద క్రిమినల్ కేసు ఉంది, బికాస్ ఇల్లీగల్గా పెట్టుకున్నారు వితౌట్ ఇది. సో ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ అయిపోతాయి. సో మళ్ళీ దొరకడం కష్టం వీసా. డిపోర్ట్ చేస్తారు, డిపోర్ట్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది డిపోర్ట్. సో చాలా పెక్యులర్ కేసు. బాగుండే, డిస్ట్రిక్ట్ వాజ్ వెరీ గుడ్. వెదర్ ఎంజాయ్ చేస్తారా మీరు? బాగుంటుంది. బీచ్ పక్కనే ఉండే ఎస్పీ హౌస్, చాలా బ్యూటిఫుల్. ఎంత ఫారెస్ట్ అంతా, మురుదేశ్వర్, గోకర్ణ, అటు కోస్టల్, ఇటు మనకి దాండేలి అని ఉంటుంది, దాండేలి, సిర్సి. ఇది చాలా ఖాళీ టైగర్ రిజర్వ్ ఉంటుంది, చాలా మంచి ఏరియా, బాగుంటుంది అక్కడ. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత గదగ్. గదగ్ కూడా చాలా మంచి డిస్ట్రిక్ట్ గదగ్. సో చిన్న డిస్ట్రిక్ట్ కొంచెం కంపేర్ చేస్తే, బట్ గోవా బాగుంటుంది కదా. హుబ్లీ, గదగ్ ఆ ఏరియాలో మనకి పేడ అంటుంది, పేడ బాగుంటుంది. గదగ్ నుంచి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, ముఖ్యంగా మీకు నచ్చిన సజ్జనార్ గారు కూడా. సజ్జనార్ సార్, ఫకీరప్ప సార్ కూడా అక్కడ, ఫకీరప్ప గారు అక్కడ ఉంటారు సార్. వెళ్ళారు వాళ్ళని సజ్జనార్ సార్ మాట్లాడాను, టచ్లో ఉంటారు సార్ అక్కడ గదగ్. గదగ్లో సార్ రోన్ అని ఒక తాలూకా అక్కడ సార్. గదగ్లో ఇంకా మీకు గుర్తుండిపోయింది, ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ట్రాఫిక్ గోవాకి వెళ్ళే వెహికల్స్ అంటే. అవును, యాక్చువల్లీ గోవా ఏంటంటే గదగ్ తర్వాత ధార్వాడ్ నుండి దాండేలి నుంచి మనకి గోవాకి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ఒక్క నోటిసబుల్ ఏంటంటే చాలామంది గోవాకి వెళ్తారు ఆల్మోస్ట్ వీకెండ్స్ గ్యాంబ్లింగ్ ఆడడానికి. చాలామంది అదొకటి నోటీస్ చేసాము, చాలామంది ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు గోవాకి వెళ్తారు. సో మేము సాటర్డే సండే చెక్ పోస్ట్ పెడితే అందరు దొరికేవాళ్ళు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది కొంచెం. అక్కడ నుంచి గోవాకి తీసుకెళ్తుంటారు, గోవాకి వెళ్తారు, మహారాష్ట్రకి వెళ్తారు. అది ఒకటి కేసు క్రాక్ చేసాం అప్పుడు గదగ్లో ఉన్నప్పుడు. సో అప్పటిదాకా తెలియదు మనకు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా మిస్సింగ్ గర్ల్స్ ఉన్నారు చాలామంది, ఏజ్డ్ బిట్వీన్ 18 కూడా కాదు, 15 to 25 మధ్యలో గర్ల్స్ చాలామంది మిస్ అవుతున్నారని మాకు వన్ ఆఫ్ ద మీటింగ్స్లో ఉంది. అప్పుడు ఇమీడియట్గా మేము అనుకున్నాం అసలు ఏంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మేము అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఉంటాయి. సో వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ టైప్లో మ్యారేజ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. సో అట్లా ఒక 4-5 మెంబర్స్ని రెస్క్యూ చేసాం మహారాష్ట్ర నుండి. సో అదొక చాలా పెద్ద ప్రాబ్లం అక్కడ గదగ్లో. పీటా యాక్ట్ పెట్టారు అక్కడ. అది వాళ్ళకి యాక్చువల్లీ పాక్సోనే పడ్డది మాకు, ఎందుకంటే వాళ్ళు మైనర్స్ ఉండేవాళ్ళు. సో ఏం పేరెంట్స్ మీద పెట్టాము, వాళ్ళ మీద పెట్టాము, ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద పెట్టాము. ప్లస్ మహారాష్ట్ర వాళ్ళు పాక్సో. మీ దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి, గోవా లిక్కర్ అంతా కూడా మీ మీద నుంచి వస్తుంటుంది. గదగ్ వరకు రాదు, బట్ ఏంటంటే మనకి దాండేలి ధార్వాడ్ వరకు వచ్చేస్తుంది. బట్ ఉంది గదగ్ ట్రాన్స్పోర్ట్ ఏరియా కదా. ఏరియా ఉంటుంది, లిక్కర్ బాగానే అది ప్రాబ్లం ఉంటుంది, ఎక్సైజ్ ప్రాబ్లం ఉంటుంది. అవేమో ట్రాక్ చేశారు? అది చాలా ఆల్మోస్ట్ ఎవ్రీడే దొరుకుతూనే ఉంటుంది మాకు గోవా లిక్కర్. అండ్ మట్కా ఎక్కువ అక్కడ, మట్కా కూడా బాగానే క్రాక్ చేసాం అక్కడ. బట్ అదర్వైజ్ గదగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్. చాలా సార్, సాధారణంగా కర్ణాటక క్రైమ్ తీసుకుంటే పావర్టీ బేస్తోనే ఎక్కువ కనిపిస్తుంది తప్ప ఎక్కువగా లావిష్గా కనిపించదు. కారణం ఏమంటారు? మీరు యాదగిరి కానీ మాండ్యా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ఏదో ఆ కుటుంబాన్ని పోషించుకుందామనే యాటిట్యూడ్ ఉంటుంది తప్ప జల్సాలు చేద్దామనే దీంట్లో కనిపించినట్టు. అంటే ఇక్కడ పావర్టీ కనిపిస్తుందా, లేదు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక ఈ విధంగా చేస్తుంటారు? నౌ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఏంటి అనేది మనకి, ప్రాపర్టీ క్రైమ్స్ ఉన్నాయా, బాడీ అఫెన్సెస్ ఉన్నాయా, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అంటే ప్రాపర్టీ క్రైమ్ తీసుకుందామండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ తీసుకుంటే వాడు ప్రొఫెషన్ అది, దానికి వారికి డబ్బులున్నా చేస్తాడు, లేకపోయినా చేస్తుంటాడు. అదే కర్ణాటక తీసుకోండి, ఒక ఐటెం చేస్తాడు, తర్వాత కామ్ చేయరు వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ బేస్ తీసుకుంటే హైదరాబాద్లో మేజర్ క్రైమ్ ఏది జరిగినా, గతంలో ముత్తూట్ ఫైనాన్స్ మీద అటాక్స్ ఇవన్నీ కూడా యాదగిరి, మాండ్యా ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇటు వాళ్ళ క్రైమ్ రూట్లోకి వస్తున్న ఉద్యోగాలు లేక వస్తారా, లేదా డ్రై ఏరియాని వాళ్ళు ఈ లైన్ ఎంచుకున్నారంట? అగైన్ అది మనం క్రిమినాలజీ ఒక క్రైమ్ అనాలిసిస్ చేస్తే, అంటే మనం సోషల్ స్ట్రక్చరు లేకుంటే ఇది ఎకనామిక్ కండిషన్ దాన్ని బట్టి ఇది చేస్తే
అంత మనకి క్లియర్ కోరిలేషన్ ఏం దొరకదండి. అంటే మనం ఎగ్జాక్ట్ ఇట్లానే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి క్రైమ్ రేట్స్ యాక్చువల్లీ తక్కువ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ విత్ ద సేమ్ పాపులేషన్. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటకలో చాలా తక్కువ. మన పర్ ల్యాక్ పాపులేషన్ తీసుకోండి మీరు, పర్ ల్యాక్ పాపులేషన్ టు క్రైమ్స్ రేషియో తీసుకుంటే యాక్చువల్లీ కర్ణాటకలో తక్కువ. బట్ కోరిలేషన్ అనేది ఇది చేయడం చాలా కష్టం అండి. డిపెండ్స్ అపాన్ ప్లేస్ టు ప్లేస్, డిస్ట్రిక్ట్ టు పావర్టీ ఎక్కువ కనిపిస్తుంటుంది అంటారా? పావర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, డెఫినెట్లీ పావర్టీ ఈజ్. క్రిమినల్ యాంగిలే కాకుండా ఒక కపుల్స్ వచ్చేస్తారు, ఒక చిన్న బాబు తీసుకొని గద్దకు కానీ మాండ్యా నుంచి వచ్చాం, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 రూపీస్ ఇవ్వండి అని వెళ్తుంటారు. బట్ అదే నేను అంటున్నాను ఏమంటే అట్లా ప్రతి స్టేట్ నుండి ఉంటారు అనుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్ర కనిపిస్తారు. అంటే మేము కర్ణాటకలో ఉన్నాం కాబట్టి తెలియదేమో మాకు. హైదరాబాద్ కనిపిస్తారు, వీళ్ళందరూ అర్బన్ కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా వస్తారు. లేదా పానీపూరి అమ్ముకోవడానికి ఎక్కువ కర్ణాటకలో వస్తుంటారు, హౌస్ కీపింగ్. అంటే మనకి నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్, కర్ణాటక నుండి ఎక్కువ హైదరాబాద్కి వెళ్తారు. మన కళ్యాణ కర్ణాటక అంటారు, అక్కడ నుండి ఎక్కువ హైదరాబాద్కి వెళ్తారు. బట్ అదే క్రైమ్ టు ఇది. బట్ ఐ ఫీల్ కంపేర్ టు ఆల్ ద స్టేట్స్ ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ పీస్ఫుల్ హియర్. చాలా ఇది ఉంది, సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ ర్యాండమ్గా ఇది లేదు. మనకి ఏదైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఏది వెళ్ళినా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. క్రైమ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అవన్నీ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ థింగ్, అదేం ప్రాబ్లం లేదు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు నెక్స్ట్? అక్కడ నుండి నేను డీసీపీ నార్త్కి వచ్చాను. ఇక్కడ అప్పుడు ఎలక్షన్స్కి వేసాను నన్ను, ఎలక్షన్ కమిషన్ 6 months ఉన్నాను అక్కడ నార్త్. అది కూడా కొంచెం సెన్సిటివ్ ఎలక్షన్స్ ఉండే. డీసీపీ నార్త్ అనగానే 4-5 పొల్యూషన్ రౌడీ షీటర్లు ఉంటారు. దాదాపు 2200 మంది షీట్స్ ఉన్నాయి. కొన్ని పొల్యూషన్ కంప్లీట్గా వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలా? నాకు చాలా తక్కువ టైం ఉండేది. బట్ ఒకటే ఎలక్షన్ డిస్టర్బెన్స్ వాళ్ళతోనే ఉండేది కదా? వాళ్ళతోనే ఉండేది. బట్ ఎలక్షన్ టైం లక్కీ ఏంటంటే కొంచెం బాగానే చేసాం. అంటే నథింగ్, నైట్ పెట్రోలింగ్ చేయడము, రౌడీ షీటర్స్ అందరినీ లెక్కలోకి తీసుకొని వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడము, కొంతమంది ఎక్స్టర్మెంట్ చేయడము, గూండా యాక్ట్ చేయడము, ఇట్లాంటి పేపర్ వర్క్ తోటి. కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ క్రైమ్ జరుగుతుంది కదా. పీనియా అని ఉంటుంది, పీనియా, ఆర్ఎంసీ యార్డ్, రాజగోపాల్ నగర. సో ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ రౌడీ షీటర్స్, నందిని లేఅవుట్, ఇవన్నీ కొంచెం రౌడీ షీటర్స్. స్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. బట్ రికార్డ్లో ఉంటారండి, అంటే దే విల్ బి ఆన్ పోలీస్ రికార్డ్స్. దాటి వెళ్ళరు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యాక్షన్ వీ కెన్ టేక్ యాక్షన్. స్టర్న్ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమీ ఇచ్చేయరు.